से रवाना होने के लिए तैयार है। Hey guys, welcome back to my YouTube channel. చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మార్చ్లో నేను నా ఫ్రెండ్స్ ఊటీ ట్రిప్ అయితే వెళ్ళాము. అక్కడ కాలేజ్లో కాన్ఫరెన్స్ ఉంది అంటే అటెండ్ అవుదామని. అండ్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి అక్కడ దగ్గరలో ప్లేస్ కూడా విజిట్ చేద్దామని ఈ ప్లాన్ అనమాట. అండ్ మా మమ్మీ అయితే ఒక 1 week షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. బట్ షీ వాజ్ స్టిల్ హ్యాపీ, ఎందుకంటే మా మమ్మీ ఎప్పటి నుంచి నా ట్రిప్స్కి వెళ్ళాలి అనుకునేది. అండ్ ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కారణంగా మమ్మీ కూడా మాతో పాటు వచ్చింది. మేము టికెట్స్ కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో మేము దగ్గరగా ఒక 10 members దాకా ఉన్నాము. సో అందువల్ల మాకు ఎవరికి సీట్స్ ఒక ప్లేస్లో దొరకలేదు. ఫుడ్ టైంకి మాత్రం అందరం ఒక ప్లేస్లో అడ్జస్ట్ అయ్యామన్నమాట తినడానికి. తిన్నాక వీ వెంట్ బ్యాక్ టు అవర్ సీట్స్. ఆ కొంచెంసేపటికి లిక్కీ సింధు వచ్చారు యూనో కార్డ్స్ ఆడదామని. ఇంకా ఆ ఉన్న ఒక్క సీట్లోనే 4 numbers అడ్జస్ట్ అయ్యి గేమ్ అయితే ఆడాము. నాకు సింధు చూస్తుంటే మహాత్మా గాంధీ వైబ్స్ వస్తున్నాయి దగ్గర నుంచి. మొహం పగిలిపోద్ది. నేను ఇంకా వేయలేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఓడిపోవాలి అంతేగా? లేదు, నేను ఓడిపోయాను. ఓకేనా? హ్యాపీయా? తీసుకో, నువ్వే తీసుకో. అయిపోయింది ఇంకేముంది. అయ్యో, చెన్నై స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేము వేరే బోర్డులోకి సీట్ చేంజ్ అవ్వాలి. సో ఇంకా లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుని అటు వెళ్తున్నాం మేము. అండ్ ఇప్పుడు వచ్చిన సీట్స్ అన్నీ స్లీపర్ అనమాట, అప్పర్ బర్త్. మా మమ్మీకి ఒక్కదానికి లోవర్ బర్త్ వచ్చింది. సో మా అమ్మ సెటిల్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ కూడా పైకి ఎక్కేసారు. బట్ నాకు ఇది ఫస్ట్ టైం. సో ఇంకా బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకొని మేము పడుకుంటున్నాము. వీడియో చేస్తున్నాను, చాలు చాలు పెట్టేసే. చాలు వాళ్ళని చూపి, వాళ్ళ మీద కూడా లోయి నువ్వు అక్కడ కరెక్ట్ సరిపోయి వీడియో తీసుకోవడానికి. నువ్వేంటి బెడ్షీట్ బోరా తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటాను. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ కోయంబత్తూర్. మేమైతే ముందే ట్రైన్లో ఉన్నప్పుడు మా డ్రైవర్తో కాంటాక్ట్ అయ్యాము. సో ఇలా దగ్గరలోకి వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ చెప్తే ఆయన ఎంట్రన్స్కి వే చెప్పారు. ఇంకా అలా చాలా ప్లాట్ఫామ్స్ చేంజ్ అయ్యాక ఎంట్రన్స్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ అక్కడికి వెళ్ళినాక మాకు ఏమర్థమైందంటే ఆయనకి తెలుగు రాదంట. సో అవర్ ఓన్లీ ఆప్షన్ ఇస్ ఇంగ్లీష్. ఇంకా బ్యాగ్స్ అన్ని లోడ్ చేస్తుంటే ఫొటోస్ అవి కొన్ని దిగి వీ స్టార్టెడ్ టు అవర్ ఫస్ట్ ప్లేస్ విచ్ ఈస్ ఇషా ఫౌండేషన్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ రోడ్స్ కానీ ట్రీస్ కానీ చూస్తుంటే గోవా వైబ్ వచ్చింది నాకు. నేను ఎప్పుడు గోవా వెళ్ళలేదు, బట్ నాకు అది అనిపించింది. నాకైతే పర్సనలీ వీడియోస్ షూట్ చేయడం అన్నా ఎడిట్ చేయడం అన్నా చాలా ఇష్టం. అండ్ దాట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దట్ నాకు మెమరీస్లో గుర్తుండిపోతాయి ఈ మూమెంట్స్ అన్నీ. అండ్ ఇంకా అలా వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఈ లోపు వీ హ్యావ్ రీచ్డ్ ఇషా ఫౌండేషన్. Sharing about since you guys are visiting for first time. Okay. Just sharing to have a best possible experience. Thank you. To start with, it's a dip. It's not like a shower or bath. It is to be experienced. Start with a dip. Then there is Devi Temple. Okay. Once Devi Temple is done, outside Devi Temple there is free yoga session happening. Okay. 3 of them done. Finally prepared to have enhanced experience at. So it's like a chain to take off. So make sure you guys can. And you have like 2-3 hours. No, Easily. no, we don't 2 hours. About 2, yeah. More than good. See, 3 hour, but hurry here. Not good. 1 hour, not hurry. It's like this. So, just relax. Everything will automatically imbibe. You don't have to even remember mine. 1, 2, 3, 4. 5 minutes. Okay. So in between, if you take a halt for something, then your 2 hour will get distorted. Okay. So it's up to you. Okay. Thank Breakfast done? No, no. Because if you make it full now, you will not relish. Oh, okay. No way. Just We put haven't your taste eaten. and then spend Okay.
go with light or empty. Yeah. Roll of it. Thank you. థ్యాంక్ యూ So much. Namaskar. చూపా ఇంత పెద్దగా ఉందో. దగ్గరికి వెళ్తే ఇంకా పెద్దగా ఉంటుంది అనుకుంటా. ఓ అది బొమ్మ. నేను ఇంత ఈమె ఇందరి గోపురం అనుకున్నాను నిజంగానే. నిజంగా అనుకున్నా నేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే ఓకే మేము ఫుల్ అయిపోయామన్నమాట. నిజం అనుకున్నా. ఇప్పుడు చూస్తే జస్ట్ బొమ్మ సెట్టింగ్. సో ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బై వాక్ అయితే లోపలికి వెళ్ళాలి. అండ్ పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ పైనే ఉంటుంది. సో అదంతా బై వాక్ అయితే మనం వెళ్ళాలి. మీరు ఒకవేళ వాక్ చేయలేము అనుకుంటే అక్కడ బుల్లక్ కార్ట్స్ కానీ షటిల్ వెహికల్స్ కానీ ఉంటాయి, వాటిల్లో వెళ్ళొచ్చు మీరు. బట్ మేము వెళ్ళే టైంకి అవేం లేవు మార్నింగ్. అండ్ ఆల్సో మేము అంత డిస్టెన్స్ ఉంటుంది అనుకోలేదు. సో వాక్ చేసి వెళ్ళాము. పెడతా యాక్చువల్లీ గోశాలలో బోలా అనే ఒక కవ్వ తెలీదు ఉంటుందంట. సో అది చూడాలి నాకు ఎప్పటి నుంచో. వెళ్ళం అన్ని కవర్ చేసేద్దాం. అండ్ మీరు ఒకవేళ లోపల స్టేకి రూమ్స్ అవి బుక్ చేసుకుంటే ఫోన్స్ అండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు లోపలికి. బట్ మేము జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. సో అందువల్ల మేము ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కౌంటర్స్లో ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అవి వాళ్ళకి ఇచ్చేయాలి. జస్ట్ అక్కడ లోపల చేంజ్ చేసుకోవడానికి క్లోత్స్ అవి మాత్రం తీసుకెళ్ళాం లోపలికి మేము. లోపలికి వెళ్ళగానే మనకి 2 టైప్స్ ఆఫ్ బాతింగ్ కుండ్స్ ఉంటాయి. ఒకటేమో సూర్యకుండ మెన్స్ది అండ్ ఇంకోటి వచ్చేసరికి చంద్రకుండ ఫీమేల్స్ది. అది అయిపోయాక 2 టెంపుల్స్ ఉంటాయి, లింగభైరవి టెంపుల్, ఇంకొకటి ధ్యానలింగ్ టెంపుల్. అండ్ అక్కడే బయట ఫ్రీ యోగా సెషన్స్ ఉంటాయి, మీకు టైం ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మన డిషెస్ మనమే వాష్ చేసుకోవాలి. ఫుడ్ తిన్నాక మేము బయటకు వచ్చేసాము. బయట కౌంటర్ దగ్గర మా బ్యాగ్స్ అండ్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆల్సో బుల్లక్ కార్ట్ రైడ్ తీసుకున్నాము. పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూ వరకు తీసుకెళ్తారు. అన్నీ ఉన్నాయి. బర్రె ఎక్కువ అయిపోయాము. పరిగెత్తదా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంకుల్ పరిగెత్తదా. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ నుంచి కునూర్కి అయితే వెళ్తున్నాము. కునూర్ స్టార్టింగ్లో మనకి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయన్నమాట, డస్ట్బిన్స్ ఉండి. సో వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ డ్రాప్ చేయొచ్చు. అండ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఏమైనా ప్లాస్టిక్ కనిపిస్తే వాళ్ళు మనకి ఫైన్ వేస్తారు. దే విల్ నాట్ అలో. సో ఇంకా కునూర్ నుంచి మొత్తం హిల్ స్టేషన్సే, ఘాట్ రోడ్స్ అనమాట. సో ఘాట్ రోడ్స్ కాబట్టి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కునూర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అన్నప్పుడు టీ గార్డెన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ 2 hours జర్నీ కునూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అలా హిల్ ఎక్కగానే ఒక ఊరే ఉందన్నమాట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే బిల్డింగ్స్ మాత్రం. కునూర్లో చూడాల్సిన ప్లేస్ అయితే ఇవన్నమాట. మాకు పెద్దగా టైం లేదు, సో ఈ 2 ప్లేసే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ల్యాంప్స్ రాక్. మీకు ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఎక్స్ట్రా 300 పే చేస్తే గైడ్ వస్తారనమాట. ఆయనైతే ఆ దగ్గరలో ఉన్న స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో ప్లేస్ ఒక హిస్టరీ కూడా చెప్తారనమాట.
అండ్ ఇక్కడ నుంచి 500 మీటర్స్ ట్రెక్ చేస్తే మీరు ఎండ్ పాయింట్ రీచ్ అవుతారు. అండ్ అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఫేస్ పార్ట్. ఇక్కడ నుంచి అంత బాడీ అదే వసే నీ తలకాయ అలా పైకి ఉంది అది పైన ఫేస్ కింద. ఓకేనా, కనబడిందా? ఓకే ఓకే, సూసైడ్ పాయింట్ 5,600 feet above sea level, single అంత rock. దూరంకి వెళ్ళండి. ఓకే, single rock 5,600 feet above sea level. అండ్ ఇదే అన్నమాట వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మీరు టీ గార్డెన్స్ కానీ, కాఫీ ఎస్టేట్స్ కానీ, ఆ ఫారెస్ట్ ఏరియా కానీ, ట్రీస్ అన్నీ క్లియర్గా చూడొచ్చు అనమాట. నేనైతే ద బెస్ట్ టైం టు విజిట్ అయితే మార్చ్ అని చెప్తాను. నేను మార్చ్లో వెళ్ళాను, అప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆల్సో స్కై అంతా క్లియర్గా ఉంది, సో వ్యూ బాగా కనిపించింది. మీరు ఫాగ్ ఉన్నప్పుడు వెళ్తే వ్యూ ఏం చూడలేరు, మొత్తం ఫాగే ఉంటుంది. సో ద బెస్ట్ టైం అయితే మార్చ్ అని చెప్తాను. అండ్ ఆల్సో మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అంతగా లేదు, సో ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఫొటోస్ అవి దిగి. సో దట్ నెక్స్ట్ ప్లేస్ ఇస్ టీ గార్డెన్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనల్ని అక్కడ లోకల్ వాళ్ళ రెడీ చేసి ఫొటోస్ తీస్తారనమాట. అండ్ మా మమ్మీ కూడా రెడీ అయ్యారు. మా మమ్మీ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ సేమ్ వాళ్ళనే ఉంది. సో ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వెళ్ళేటట్టయితే మీ ఫోన్లో ఫొటోస్ దిగండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా ఫొటోస్ షేర్ చేస్తామంటారు ఫోన్లోకి, బట్ వాళ్ళు షేర్ చేయరు. జస్ట్ మనం 200 పే చేస్తే ఆ ప్రింట్ ఫోటో ఇస్తారు, కానీ రిమైనింగ్ ఫొటోస్ మనకి షేర్ చేయరు, వాళ్ళు డిలీట్ చేసేస్తారు. కున్నూరు నుంచి ఊటీ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చాలా లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో మాకు రేపు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఉంది అటెండ్ అవ్వడానికి అక్కడ ఊటీలో. సో త్వరగా స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో చాలా చీకటిగా ఉంది, నేను వీడియోస్ ఏం తీయలేకపోయాను, బట్ కొన్ని ట్రై చేశాను బ్లాగ్ చేయాలి కాబట్టి. అండ్ హోటల్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే అన్నమాట మేము ఉండే స్టే. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళంట. సమ్ కాన్ఫరెన్స్ ఉంది అంటే అటెండ్ అవ్వడానికి వచ్చారు. సో మేమైతే లగేజ్ అన్నీ అన్లోడ్ చేసి రూమ్స్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ అసలుకి ఏ రూమ్ కావాలని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారు. నాకైతే బాల్కనీ రూమ్ కావాల్సిందే అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నాకు వీడియోస్ తీసుకోవాలి కాబట్టి. అండ్ ఆల్సో మమ్మీ ఉంది కాబట్టి కొంచెం కంఫర్ట్ కోసం నాకు రూమ్ కావాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. డిన్నర్ చేయడానికి కిందకైతే వచ్చాం మేము. అండ్ మా ఐటర్నీలో ఏంటంటే ఊటీలో ఫుడ్ మొత్తం మాకు ప్రొవైడెడ్. ఇక్కడ హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. ఫుల్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేస్తారంట. సో మనం ముందు రోజు మనకి ఏం కావాలో చెప్తే వాళ్ళు నెక్స్ట్ ప్రిపేర్ చేస్తారంట నెక్స్ట్ డే. సో డిన్నర్కి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశారనమాట. బట్ బిర్యానీలో అయితే చికెన్ పీసే ఉన్నాయి, రైస్ మాత్రం ఎక్కువ అసలు లేదు. అండ్ కర్రీలోకి వచ్చేసరికి చికెన్ పీసే లేవు, గ్రేవీ ఉంది. చాలా బాగుందన్నమాట ఫుడ్ మాత్రం టేస్ట్. సో ఫుడ్ తిన్నాక ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇదే అన్నమాట మేము ఉండే రూమ్. బాల్కనీ అటాచ్డ్ అనమాట, డైరెక్ట్ సన్ రైజ్ వ్యూ చూడొచ్చు రేపు మార్నింగ్. అండ్ మా మమ్మీ ఆల్రెడీ పడుకుని పోయింది, షీ వాస్ స్లీపింగ్. అండ్ ఈ బెడ్ ఏమో నాకు కావ్యకి మేము పడుకుంటాము, మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్కి త్వరగా వెళ్ళగాలి కాబట్టి. అండ్ ఈ వీడియో అయితే ఇంకా అంతే గైస్, అయిపోయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ విచ్ ఈజ్ ఊటీ అండ్ మైసూర్ నేను అప్లోడ్ చేస్తాను త్వరలో, అండ్ అది కూడా చూడండి. సో మీరు కనుక ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, and also don't forget to subscribe to my channel. I hope you guys enjoyed my video, and I'll see you in my next one. Until then, bye bye.